థాయిలాండ్ టూర్లో లాస్ట్ డే మాది. ఈరోజు చాలా లీజర్గా స్పెండ్ చేద్దామని ఈరోజు బీచ్ డే అనుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత రిసార్ట్లో చాలా రిలాక్స్ అయిన తర్వాత స్లోగా 11:30కి బయటకు వచ్చాము. ఎక్కడైనా సరే రోడ్ మీద చాలా కామన్గా కనిపించేవి రెండు. ఒకటి వీడ్ షాప్స్ అంటే గాంజా, తర్వాత మసాజ్ సెంటర్స్ అనమాట. చాలా చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటాయి, పక్కనే ఉంటాయి అన్నీ కూడా. తర్వాత మా హస్బెండ్ యాప్లో క్యాబ్స్ కోసం చూస్తున్నాడు. నేనైతే స్ట్రీట్స్లో అన్ని షాప్స్ చూస్తున్నాను, విండో షాపింగ్ అవి చేశాను అనమాట. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఫుకెట్లో ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనుకోండి, బ్రంచ్ చేసుకొని క్యాబ్లో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు మేము వెళ్తున్నది చాలా మోస్ట్ ఫేమస్ ఇన్స్టాగ్రామబుల్ బీచ్, మాయ్ ఖావో బీచ్. దానికి ఇంకో పేరు ఏంటంటే ఏరోప్లేన్ బీచ్ అనమాట. ఇక్కడి వరకు మేము క్యాబ్లో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఆ లొకేషన్ నుంచి లోపట బీచ్ వరకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్. దాంట్లో టుక్లో వెళ్ళాలన్నమాట, అంటే బైక్ కమ్ ఆటో. సో వచ్చేసాం మనము ఏరోప్లేన్ బీచ్. ఇది మేమున్న రిసార్ట్ నుంచి 1.5 అవర్ జర్నీ. సో ఇంత దూరం వచ్చాము, కనీసం ఒక మంచి ఫొటోస్ వీడియోస్ ట్రై చేద్దామని ఆల్మోస్ట్ గంటన్నర స్పెండ్ చేస్తే 2-3 వచ్చాయి అనమాట. యాక్చువల్గా ఇవన్నీ డిపార్చర్లు ఉన్నాయి, అరైవల్ ఆ టైంలో అయితే బాగుండేవేమో. అవి మనం ఎక్కడో ఒక దగ్గర పెడతాము, అది ఏ డైరెక్షన్లో వస్తాయో తెలియదు. చాలా చాలా తిరిగిన తర్వాత కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇది ఎక్కడ అంటే ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది బీచ్. మేము నెక్స్ట్ డే కూడా ఈ బీచ్కే, అంటే ఈ ఎయిర్పోర్ట్కే వచ్చి ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చేసాము, లైక్ హైదరాబాద్ వచ్చేసాము. సో మాకు అప్ అండ్ డౌన్ జర్నీ 3 అవర్స్ పట్టింది. సో ఎంత జర్నీ, ఎంత మనీ పెట్టుకొని వచ్చాం కదా అని ఆ రోజు మొత్తం ఒక పూట మొత్తం బీచ్లోనే ఉన్నాము. మేము 12:30 కల్లా రీచ్ అయితే ఈవినింగ్ 4-4:30 వరకు చాలా హాయిగా ఎంజాయ్ చేసాం బీచ్లో. చాలా ప్రైవేట్ బీచ్, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత థాయిలాండ్లో మేము తిన్న 2 ఫుడ్స్ కామన్గా ఏంటంటే మ్యాంగోస్ అండ్ కోకోనట్. చాలా టేస్టీ ఉన్నాయి, చాలా బాగుంది. నాకు ఉన్న ట్రిప్స్ మొత్తంలో కూడా నేను తిన్న సర్వైవ్ అయిన ఫుడ్ అయితే ఇవే, కోకోనట్ అండ్ మ్యాంగో. తర్వాత మా హస్బెండ్ అయితే ఎక్కడ కనిపించిన స్ట్రీట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాడు.